ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్య సర్వదా. ఓం శ్రీ గం గణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. హాయ్ గైస్, మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాము. మీరు చెప్పారు కదా భూపాలపల్లిలో కూడా చూపియండి అని. సో దెన్ భూపాలపల్లికి వచ్చాం మనం. కరాని మాతా విగ్రహ తయారీ కేంద్రం ఉంది. అది హెచ్పి పెట్రోల్ బంక్ బజాజ్ ఆటో షోరూమ్ మధ్యలో ఉంటుంది. మనతో పాటు ఈరోజు గురుస్వామి గారు ఉన్నారు. ఈ స్వామి గారు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మీ పేరు? ఓం నమ శివాయ. నా పేరు తాళ్ళపల్లి లక్ష్మీనారాయణ, కాకపోతే భూపాలపల్లి అంతా ఎల్ఎన్ గురుస్వామి అని పిలుస్తారు. పోదాం పదండి. ఈ సార్ గారు, సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేల్ చేస్తున్నారు? గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి సేలింగ్ జరుగుతుంది? ఇక్కడ గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా సేల్ జరుగుతుంది. కానీ ఈసారి ఒక 3 ఇయర్స్ నుంచి దీన్ని సేల్ చేసుకొని మొత్తం చూసుకుంటున్నారు. విగ్రహాలు అనేటివి ఈ ప్రాంతంలోనే తయారు చేయబడుతుంది. కాబట్టి ఒకసారి మనం విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏ సైజు ఉన్నాయి, వాటి ప్రైసెస్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పోదాం పదం. ఇవన్నీ కూడా 5 ఫీట్ల 3 ఇంచులు అండి. 5 ఫీట్ల 5.5, 5.4 ఉంటాయి. ఇది శ్రీ హనుమాన్ సంజీవ పర్వతంతో రామలక్ష్మణుడు ఇక్కడ. ఇది లక్ష్మణుడు పడిపోయినప్పుడు రాముడు పట్టుకున్నప్పుడు సంజీవని పర్వతం తీసుకొచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఈ యొక్క విగ్రహం తీసుకొచ్చినటువంటి గణపతి. రామాంజనేయ గణపతి. ఏ పేరు? రామాంజనేయ గణపతి. ఇవన్నీ కూడా అవే మోడల్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానిలో దాదాపుగా 10 కలర్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మా దగ్గర గత సంవత్సరం ఒక్క విగ్రహం కూడా మా దగ్గర మిగలలేదు. మేము రీపెయింటింగ్ చేయము, ఏ విగ్రహం మిగలదు. అన్నీ కూడా ఈ సంవత్సరం తయారు చేసినవి. అన్నీ కూడా ఆయిల్ పెయింట్స్. మీరు చూడండి, ఇలా అంటే ఏ ఒక్కటి కూడా మీకు పోదు. వాటర్ పెయింట్ ఎత్తే పోతుంది. ఇవన్నీ కూడా మంచి షైనింగ్ పెయింట్స్, కాస్ట్లీ పెయింట్స్, ఆయిల్ పెయింట్స్ అంటారు. ఇవి లైటింగ్ పెట్టినప్పుడు, మీరు మండపంలో పెట్టినప్పుడు చాలా చక్కగా, చాలా అందంగా కనబడతాయి. మా దగ్గర ఎటువంటి పెయింట్స్ ఎట్టి పరిస్థితి ఇట్లా పోవు. మీరు ఎక్కడైనా పెట్టి చూడండి, ఇట్లా అంటే మీకు మీ చేతికి పెయింట్ వస్తుంది. మళ్ళీ కొన్ని విగ్రహాలు మిగిలితే వాటికి టచ్అప్స్ చేసో లేకపోతే ఇంత మక్కు మైనం పూసో వాటికి మళ్ళీ రంగులు వేస్తారు. ఇక్కడ అట్లా కాదు. షెడ్ ఇదే, తయారీ కేంద్రం ఇదే, ఇక్కడే ఫ్యాక్టరీ, ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇదే ఫ్యాక్టరీ. ఇక్కడ ఏ ఒక్క విగ్రహం కూడా మిగలదు. పోయిన సంవత్సరం కూడా ఒక్క విగ్రహం కూడా మిగలలేదు. అన్ని విగ్రహాలు కూడా కొత్తగా తయారు చేసి కొత్తగా మంచి ఆయిల్ పెయింట్స్ వేసినటువంటి నూతన విగ్రహాలు. దీని తర్వాత ఇవన్నీ ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని విగ్రహాలు ఉండొచ్చు మ్యాక్సిమం? ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపు లేదంటే ఇవన్నీ కూడా మొత్తం 260-270 విగ్రహాలు ఉన్నాయండి. ఇది లాల్ గణపతి అంటారు దీన్ని. ఇది లాల్ గణపతి. ఇది రెడ్. ఇది సింహాసనం ఉంటుంది. ఇది మహారాజా గణపతి, మహారాజా లాల్ గణపతి. ఇది చాలా రేర్. ఈ కలర్ దొరకడం అనేది చాలా రేరు. ఈ కలరు చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇవి అందుకే మేము చాలా తక్కువ చేస్తాం. ఇవి గత సంవత్సరం కూడా ఒక 10 మాత్రమే చేసాము. ఈ 10 చేస్తే 10 కూడా హాట్ కేకు లెక్క పైనే పోయినాయి. అలా ఈసారి ఎన్ని చేశారు? ఈసారి కూడా ఒక 10 చేసాం. అంటే డిఫరెంట్ కలర్, డిఫరెంట్ సైజులలో 1-2 చేసాం. ఎందుకంటే ఈ కలర్ బాగా హెవీ కాస్ట్ పడుతుంది కాబట్టి ఒక 2 మాత్రమే చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఏంటంటే మహారాజా గణపతి. మహారాజా చైర్లో కూర్చున్నట్టు చూడండి, పెద్ద సింహాసనము ఇది ఉంటుంది. ముఖ్యంగా భక్తులు ఇక్కడ మోసపోయేది ఏంటంటే గణపతి విషయంలో అందరూ మేము ఎత్తు పెంచాలని ఎత్తు కోసమే ఆలోచిస్తారు. అట్లా కాదు. ఎత్తు ఎంతుంటే మళ్ళీ వెడల్పు అంత పెరగాలి. ఎప్పుడు కానీ గణపయ్య, ముద్ద గణపయ్య, బొద్దు గణపయ్య, బుజ్జి గణపయ్య ఆ ఆకారంను పోలి ఉన్నదే గణపతి వస్తుంది. ఏదో ఎత్తును చూసి మోసపోవద్దు. అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఊరికే సన్నగా విగ్రహం చేసి ఇంత ఎత్తు పెట్టేసి ఇది 8 ఫీట్ల విగ్రహం, ఇది 10 ఫీట్ల విగ్రహం, ఇది 11 ఫీట్ల విగ్రహం అని చెప్పేసి ఏదో వాటర్ పెయింట్లు కొట్టి ఏదో చేసిదే. అట్లా కాదు. మీ కళ్ళకు నచ్చాలా, మా గణపతి ఉండే ఆకారం ఉండాలి. ఆయన చెయ్యి చూడండి ఎంత ఉందో విగ్రహం, ఒక్కొక్క చెయ్యి. ఈ తొండం చూడండి ఎలా ఉందో, ఈ తొండం చూడండి. ఆయన మహారాజా, ఆయన సింహాసనం చూడండి ఎంత ఉందో. ఆయన తగ్గ ఆకారం ఆయనకు ఉంటేనే ఆయన గణపతి అవుతాడు. అర్థమైందా? ఎప్పుడు కానీ బొజ్జ గణపతి, బొద్దు గణపతి అని చెప్పేసి అంటారు, కానీ బక్క గణపతి అని ఎప్పుడు అన్నారు కదా. అందుకని చెప్పేసి ఎత్తుతో ప్రమేయం లేకుండా మంచి గణపతి మీ కళ్ళకు మరి కట్టినట్టుగా ఉండేటట్టు చూసుకోండి. శాస్త్రపరంగా ఉండాలి. మంచిగా చూడడానికి లైటింగ్లో పెడితే మంచిగా కనబడాలి మీకు. అలాగే మీరు ఇట్లా పెయింట్ కూడా ఇట్లా గీకి చూడండి, కాకపోతే మీకు కనబడుతుంది. ఇది కూడా అంతే. సంజీవని రామలక్ష్మణ గణపతి. ఇది
ఈ గణపతి ఇది వచ్చేసి నాట్య గణపతి. ఇది కూడా ఒకటి. ఇది 5.5 సైజులో లాల్ గణపతి. ఓకే అంటే ఇది కూడా రామలక్ష్మణ ఆంజనేయ గణపతి. ఇందులో ఈ కలర్ లాల్ కలర్, దీన్ని లాల్ కలర్ అంటే ఇది ఎక్కువ హైదరాబాద్లో బాగా ఫేమస్. ఆ మహారాజా చైర్ వేసుకున్నటువంటిది గతంలో హైదరాబాద్లో బాగా వాడకంలో ఉండేది. ఈ సంవత్సరమే మనం తీసుకొచ్చాం. ఇప్పుడు అందరు ఏమంటారు అంటే ఈ సంవత్సరము ప్రైజులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటున్నారు? కొద్దిగా వాస్తవానికి ముడి సరుకులు ధరలు పెరిగినాయి. మళ్ళీ పోతే ఒక్కొక్క పెయింటర్ కూడా ఒక రోజుకి వచ్చేసి 5,000 రూపాయల కూర్లు ఉన్నాయి ఒక్క పెయింటర్కే. మ్యానుఫ్యాక్చరింగ్ బాగా కాస్ట్లీ తయారైంది. అయినా కానీ గత సంవత్సరం మీద మేము అంతకు పెద్దగా ఏం తేడా చూపించము. భక్తులకు అనుకూలంగా మేము ఈ యొక్క గణపతులు వాళ్ళు నవరాత్రులు చేసుకునేందుకు వీలుగా అందరికీ వీలు కల్పిస్తాం. అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. గాయస్ చూశారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, 270 చిల్లర ఉన్నాయి విగ్రహాలు. మీరు ఎవరైనా వస్తే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి, బుకింగ్ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపించే విగ్రహాలు మళ్ళీ మీకు రావాలి అని అంటే మీరు ముందు బుకింగ్ చేసుకుంటేనే దానికి ఓకే అవుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటే మీరు అవకాశం కోల్పోతారు. కాబట్టి ఆ విగ్రహము ఏ వాహనం మీద ఉంది, ఎలా ఉంది అని ఎవ్రీథింగ్ మన అయ్యగారు అంటే గురుగారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఇంకొక రాలోకి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి పాల గణపతి అండి. ఓకే ఇది వచ్చేసి పాల గణపతి. ఇది కూడా రేర్ కలర్, చాలా బాగుంటుంది. ఇవి కూడా అంతే, ఓ హాట్ కేక్ లెక్క పోతాయి ఇవి. ఎందుకంటే ఎవరు ముందు వచ్చారో వాళ్ళకే దొరుకుతాయి ఈ లాల్ గణపతి, పాల గణపతి. ఇవి శివ గణపతి. ఇది శివ గణపతి అంటే పార్వతీదేవి ఎప్పుడైతే కావాలి పెట్టిపోతుందో అప్పుడు శివుడు వచ్చినప్పుడు ఆయన ఉగ్ర రూపంలో ఆయన ఉంటాడు. ఈయన కొట్లాడడానికి సిద్ధంగా ఈయన ఉంటాడు. ఇది శివ గణపతి. ఇది శివ గణపతుల ఒక సంభాషణ యుద్ధం అన్నట్టు. మొత్తం ఎన్ని రకాల గణపతులు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? దాదాపుగా ఒక 18 మోడల్స్ ఉన్నాయండి. 18 మోడల్స్ ఉన్నాయి. మోడల్కి వచ్చేసి ఒక 10, 8, 12 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఎవరు ముందు వస్తే వాళ్ళకు మంచి కలరు, మంచి విగ్రహం దొరుకుతుంది. అర్థమైనా? దాన్ని బట్టి మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఇప్పుడు ఒక రా అయిపోయింది, మీకు చిన్నవి సైజు చూపించాను. ఇప్పుడు బిగ్ సైజు అన్ని 10 ఫీట్ ఉన్న విగ్రహాలు అనేటివి ఇప్పుడు మీకు చూపిస్తారు, చూద్దాం. 10 ఫీట్ అంటే అది ఓకే. ఇది చూపించండి, ఈ రా చూపించండి, దాని తర్వాత ఇది అంతే. ఓకే. ఇది కూడా మహారాజా గణపతి. ఓకే. మహారాజా సింహాసన గణపతి. ఓకే. ఇది పీఠం వచ్చేసి కమలం ఉంటుంది. ఓకే. అదేనా ప్రతి గణపతికి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత చిన్నగానైనా మూషిక వాహనం గ్యారెంటీ ఉంటుంది. మూషిక వాహనం తప్పనిసరిగా ఉంటుంది. ఈ సింహాసన గణపతి అనేది చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది. చూడండి, చాలా అట్రాక్టబుల్ ఉంది. పెద్ద చైరు, మహారాజా చైరు, దాని మీద స్వామివారు కూర్చోవడం, దాని మీద పద్మకమలం, దాని మీద ఎలుక మీద స్వామి, చాలా చూడచక్కగా ఉంది. ఇవి చాలా తక్కువనేయండి, కేవలం 10 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇవి. ఎందుకంటే డిఫరెంట్ కలర్లు, డిఫరెంట్ సైజులు చేయాలి కాబట్టి అన్ని 10 అట్లా చేసుకుంటూ వచ్చాము. ఓకే. ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి ఒక మహారాజా సంబంధించినవి? అంతే, ఒక 10-12 ఉన్నాయండి. ఓకే. అట్లా దీని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ముద్ద గణపతి అండి. ఓకే. ఇవి ఎన్ని ఫీట్ అండి? ఇవి 8 ఫీట్స్. ఇవన్నీ కూడా 8 ఫీట్ అండి. 8 ఫీట్. ఓకే. ఓకే. 8 ఫీట్ల విగ్రహాలు. ఓకే. ఇవన్నీ కూడా ముద్ద గణపతి. ఓకే. ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి, ఈ ఎత్తుకు ఈ వెడల్పు ఉండాలి. ఇప్పుడు నేను 2 చేతులు ఇట్లా పెట్టినా కానీ సరిపోవడం లేదు. అంటే ఇంత వెడల్పు ఉండాలి. స్వామివారి కాళ్ళు కానీ, చేతులు కానీ, తొండం కానీ, తన యొక్క ముఖం కానీ, కళ్ళు కానీ జీవంలో ఉండాలి. అదేనా? ఈ సరస్వతి గణపతి, సరస్వతి అమ్మవారి ఇక్కడ నుదుట ఉన్నది, కిరీటం మీద సరస్వతి అమ్మవారు మీరు చూపించండి. ఇక్కడ బ్లాక్లో ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉంది సింహాసనం మీద. సరస్వతి గణపతి విద్యాబుద్ధుల కోసం సరస్వతి అమ్మవారిని పూజిస్తారు కాబట్టి రెండు ఒకే సమయంలో నవరాత్రులు జరుగుతాయని చెప్పేసి సరస్వతి అమ్మవారిని కూడా ఎక్కించడం జరిగింది. ఇలా ఇది కూడా సేమ్. ఇవి ఒక 10-12 ఉంటాయండి. ఇవి వచ్చేసి మహాగణపతి అండి. ఇక మహాగణపతి ఇది ఎప్పుడు కానీ స్వామివారికి ఇది ఎప్పటికీ ఉండేటువంటి మోడల్. ఎన్ని ఉన్నా కానీ ఈ మోడల్ చెడిగిపోదు.
ఖచ్చితంగా ఈ మోడల్ ఉండాల్సిందే. దీన్ని మహాగణపతి అంటారు. ఈయన చెవులు వక్రతుండ మహాకాయ అంటారు కదా, స్వామి యొక్క గజాననం అటువంటి చెవులు ఎంతో పెద్దగా ఉంటాయి ఇవి. ఇది మహాగణపతి. ఇది ఎప్పుడు కానీ మహాగణపతి. ఈ మహాగణపతి అనేది ఎన్ని తరాలు మారినా ఎన్ని చేసినా ఈ గణపతి స్టైల్ మారదు అట్లా. చూశారు కదా గాయస్, కిరీటం కూడా చూడండి. కిరీటం కానీ ఆభరణాలు కానీ ఎంత మంచిగా క్లీన్గా ఫినిషింగ్ ఉంది. చాలా బాగుంది. నామం కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పదండి, చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ఇది ఒకటి స్పెషాలిటీ. ఇది ఒక మెటాలిక్ కలర్ అండి. దీన్ని మార్బుల్ కలర్, మెటాలిక్ కలర్ అన్నది. ఇది ఇవి కూడా అంతే. కొన్ని స్పెషల్ కలర్స్ ఉన్నాయి, స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ముందు వచ్చిన వారికి అవి బుకింగ్ ఉంటాయి. గత సంవత్సరం లాల్ గణపతి కోసం ఎంతోమంది పోటీ పడ్డారు, కానీ దొరికేది ఎంతమందికి? కొంతమందికి అట్లా. అవి ఒక 4-3 పీసెస్ ఉండే పోయింది సరే అంతే. ఇది కూడా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇది కూడా లాల్ గణపతి. ఇది కూడా మహాగణపతి. ఇదే స్టైలు. ఇంతకుముందు చూపించినటువంటి సరస్వతి అమ్మవారిది సరస్వతి గణపతి. ఇందులో ఇది లాల్ గణపతి. ఈ కలర్ అనేది చాలా రేర్. నేను చెప్పిన కదా, అది పాల గణపతి. ఓకే, ఒక లాల్ కలర్, రెడ్ కలర్లో ఉన్న దాని మీద ఆభరణాల అలంకరణ కూడా చాలా చూడటానికి కనులు సరిపోవట్లేదు, కనువిందుగా కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది 10 ఫీట్స్ ఉన్న విగ్రహాలు అన్నిటిని చూపిస్తాను. ఎన్ని మోడల్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మీరు ప్రతిదీ చూడండి. ఆ విగ్రహం ఏ విధంగా కనబడుతుంది. పెయింట్ కూడా మీకు మంచి పెయింట్, ఎలాంటి ఇట్లా రాసినా కూడా మన కలర్ అంటకుండా ఉంటుంది. క్లియర్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ మీరు చూడటానికి కూడా కనువిందుగా ఉంటుంది. చూద్దాం. ఇవన్నీ టోటల్ మీకు కనిపించేటి. ఇప్పుడు అవన్నీ మొత్తం 10 ఫీట్. వెనుక బ్యాక్ సైడ్ కమలం ఉంది. ఓకే, స్వామి గారు చెప్పండి. గురుగారు. స్వామి, ఇది ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకొచ్చింది. ఇది కొత్త డిజైన్ అండి. ఇది దీనికోసం ఖచ్చితంగా ఎక్కడి నుంచి రాజస్థాన్ నుంచి తెప్పించాము. ప్రొఫెషన్ మాస్టర్. ఇది హంసవాహనం. ఓకే, ఇది హంసవాహనం, నెమలి వాహనం రెండు మిక్స్డ్గా ఉంటాయి. ఓకే, చాలా చక్కగా ఉంటుంది ఇది. ఓకే, బ్యాక్ సైడ్ హంస ఉంది. ఇక్కడ నెమలి ఉంది. అదే రెండు మిక్స్డ్ కలిపినటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి గణపతి. కాలు వచ్చేసి మూషిక వాహనం మీద పెట్టుంటాడు. ఇది చాలా చక్కటి డిజైన్. దీన్ని చేయడానికి మాత్రం ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి దీనికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ వచ్చారు. వాళ్ళు సినిమా సెట్టింగ్స్ వేస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు లేదంటే ఒక జతకు వచ్చేసి రోజు 15,000 రూపాయల కూలి వాళ్ళకు. అంత ఛార్జ్ ఉంటుంది వాళ్ళది. ఇవన్నీ కూడా హంస నెమలి వాహనాలు. ఇవి వచ్చేసి పద్మకమల గమనిస్తుంది. ఇవి అతిపెద్ద గణపతులు. దాదాపు 10 ఫీట్ల 3 ఇంచులు ఉంటాయండి. ఇది వచ్చేసి పద్మకమలం గణపతి. అంటే మూలాధారానికి అది అధిపతి దేవత అయిన ఈ పద్మకమలం అంటే ఇటు చుట్టూ అంత పద్మకమలం ఉంటుంది. ఇక్కడ కిరీటంలో కృష్ణ భగవానుడు ఉంటాడు. ఈయన పద్మకమల కృష్ణ గణపతి. పద్మకమల కృష్ణ గణపతి. ఈయన వెడల్పు అయితే ఇక మనం ఇద్దరం పెట్టడానికి సరిపోదా అంత ఉంటుందండి. హైటుకు తగ్గ వెడల్పు కావాలి. ముందు అది చూసుకోండి. ఎవరు కానీ కొనే ముందు హైటుకు తగ్గ వెడల్పు ఉండాలి. కాళ్ళు, చేతులు, తొండము, చెవులు అన్నీ కూడా గణపతి ఎలా ఉన్నానో అలా ఉండే విధంగా చూసి కొనండి. అలాగే పెయింట్లు కూడా షైనింగ్ ఉన్నాయా లేవా, ఈ సంవత్సరం నేను చేసిన విగ్రహాలే లేవా చూసి కొనండి. మీరు ఎక్కడ కొనుక్కున్నా కానీ భగవంతుని దయవల్ల ఏంటంటే ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ యొక్క కంపెనీలో ఈ గుడిసెలో మాత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక్క విగ్రహం కూడా లేకుండా పోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే కొత్త విగ్రహాలు తయారు చేసి కొత్త పెయింట్లు వేసి కొత్త విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పాత విగ్రహం కూడా ఉండదు. పాత విగ్రహాలకు పెయింట్ వేసి లేకపోతే ఈ సిమెంట్ రాసి వాటిని టచ్అప్ చేసి ఇవ్వడం అంటూ ఉండదు. మరొకసారి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే జయశంకర్? ఇది వచ్చేసి భూపాలపల్లిలో హెచ్పి పెట్రోల్ బంక్, పర్కాల్ రోడ్కు ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంకును ఈ బజాజ్ ఆటో షోరూమ్కు మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వస్తే దాదాపు లేదంటే అందరికీ సుపరిచితమే. చుట్టుపక్కల గ్రామాలు పోతే మండలాలకు కూడా అందరికీ పరిచయమే. అటు మేడారం సమ్మక్క కానుండి, ఇటు రేగొండ కానుండి అందరూ మొగుళ్ళపల్లి
ఇటు సిరోంచా కాడ నుంచి మాదేవ్పూర్, కాళేశ్వరం, ఆజాం నగర్ ఇవన్నీ ఇక్కడికే వస్తారు. తాడిచెర్ల అందరూ కూడా మరి ఇక్కడికే రండి. మంచి విగ్రహాలు ఉన్నాయి. ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే ఫస్ట్ ఇది ఫస్ట్ అన్నట్టు మీకు కొంత కన్సెషన్ కూడా దొరుకుతుంది. మీరు అందరూ వచ్చి తొందరగా బుక్ చేసుకొని మంచి కలర్స్ మీకు కావాల్సిన, ఎందుకంటే ఈసారి ఏంటంటే ఏ కలరు ఏ విగ్రహం డిజైన్ కూడా 20 చేయలే, ఏది చేసినా 10 చేసాం. చాలా ఎక్కువ మోడల్ చేసాం. మంచి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. ఇది బ్లూలో బ్రహ్మాండమైన కలర్. ఇది ఈ 10 ఫీట్ల 3 ఇంచులో ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ఏ ఏ ఏ మోడల్లో కానీ ఒక్కొక్క కలరు ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒక దానిలో లాలు, మెటల్, పాలది అట్లా ఒక్కొక్క డిజైన్లో 10 మోడల్స్, 10 విగ్రహాలు, 10 కలర్లు ఉంటాయి. ఒక మోడల్కి వచ్చేసి 10 విగ్రహాలు ఉంటాయి. 10 విగ్రహాలకు 10 కలర్లు ఉంటాయి. ఒక్కొక్క కలరు మీకు ఇష్టం వచ్చిన కలరు, మీకు ఎవరికైనా మీకు ముందు వస్తే మీ ఇష్టమైన కలర్ ఎంచుకోవచ్చు. అట్లా చూసారు కదా, ఇవన్నిటి కూడా ఇక్కడ మీకు నెమలి కనబడుతుంది. ఈ వాహనము లేటెస్ట్ మోడల్ చూడండి ఎంత నైస్గా ఫినిషింగ్ ఉందో. మీకు ఇక్కడ పెయింట్ కూడా మీకు కనిపించదు, నైస్గా ఉంది. నామం కూడా సూపర్గా ఉంది గైస్. చలో ఇంకో కొంచెం ముందు ఇది కూడా అంతే మహాగణపతివి కనిపిస్తున్నాయి కదా. మొత్తం మహాగణపతులు 10 ఫీట్. ఇంకొక రాకు వెళ్దాం మనము, ఇంకో కొంచెం ముందుకు పోయి అటు వేరే చూద్దాం పదండి. నామం చూసారు ఎలా ఉందో, సూపర్ ఉంది. ఏ ప్రేమ్ ఇదిరా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి నందివాహన గణపతి అంటారు. ఈ నందివాహన గణపతికి ఇటు సిద్ధి, ఇటు బుద్ధి, ఇటు సింహాసనం మీద కూర్చొని నందివాహనం మీద అటు పక్కకు వచ్చేసి పద్మం ఉంటుంది. ఇది వచ్చేసి 5.5 ఫీట్లు ఉంటుంది. సిద్ధి బుద్ధి సమేత నందివాహన గణపతి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూడండి మిషన్లు కూడా చూడండి. ఇక్కడే మనకు పెయింటింగ్స్ కానీ వర్క్స్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతాయి. మనం ఎక్కడో చేసి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి పెట్టేటి కావు. ఏం డ్యామేజ్ ఉండదు, ఏం సిమెంట్ ప్యాచెస్ ఉండవు. ఒరిజినల్ కలర్ ఉంటుంది, ఒరిజినల్ వర్క్ ఉంటుంది. అంతేనా? ఇవన్నీ కూడా సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి నంది. ఓకే, ఈ వీడియో చూసేటోళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే వచ్చి తొందరగా బుక్ చేసుకోమని చెప్తారా? వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈరోజు భగవంతునికి భక్తి బాగా పెరిగింది. ప్రతి వీధిన గణపతి అయినరు. ఆ రోజుల్లో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క గణపతి నవరాత్రోత్సవంలో ఈరోజు ఒకప్పుడు ఏరియా వైజ్గా ఉండేది, లేకపోతే ఊరు వైజ్గా ఉండేది, జిల్లా వైజ్గా ఉండేది. కానీ నేడు ప్రతి లైనుకు ప్రతి వీధిన గణపతి మండపాలున్నాయి. మీరు ఎవరెవరైతే మీరు పెట్టదలుచుకున్నారో ముందు వస్తే మీకు ఇష్టమైన కలరు ఎంచుకోవచ్చు. మీకు ఇష్టమైనటువంటి సరసమైన ధరలు కూడా మేము ఇస్తాం. మేము అదనంగా ఏం తీసుకునే ప్రసక్తి ఉండదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లేబర్ ఛార్జెస్, మెటీరియల్ ఛార్జెస్ అన్నీ పెరిగినా కానీ మేము సానుకూలంగానే అందరికీ కూడా సరసమైన ధరలనే అందించడానికి, భగవంతుని యొక్క భక్తి చేసుకోవడానికి, గణపతి యొక్క నవరాత్రులు చేసుకోవడానికి అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగానే ధరలు నిర్ణయించినాం. కాబట్టి భక్తులందరూ కూడా మరి తొందరగా వచ్చి మంచి నాణ్యమైనటువంటి విగ్రహాలు, మరి మంచి షైనింగ్ కలిగినటువంటి మంచి ఆయిల్ పెయింట్ విగ్రహాలు తొందరగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గాయస్ చూశారు కదా, భూపాలపల్లిలో ఉన్న విగ్రహాలని చూపించేశాను మీకు. మన ఛానల్ని లైక్ కొట్టడము, నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ కామెంట్ చేయడము, ఇంకెక్కడన్నా చూపెట్టమంటే చూపెడతాను. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ ఈ వీడియో వ్యూస్ ఎక్కువ రావాలి, లైక్స్ ఎక్కువ రావాలి, కామెంట్ చేయాలి. అప్పుడే నేను వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి, నేను నా పనిలో ఉంటాను. ఈరోజు మన గురువుగారు మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటాను. ఇంకా సార్ మీతోటి ఇంకేనంటే మొత్తం ఇంకా వేరే ఇంకేమన్నా ఉన్నాయా ఇక్కడ చూపించడానికి? ఇంకా అంటే కొన్ని చిన్న విగ్రహాలున్నాయండి, 4 ఫీట్లే. ఓకే, ఇప్పుడు భక్తులకు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కొంతమంది చిన్న విగ్రహాలు కావాలంటారు. మీరు రండి, మీకు వస్తే మీకు 4 ఫీట్ల నుండి 10.5 ఫీట్ల వరకు ప్రతి డిజైన్ ఉన్నాయి. అర్థమైందా? 20 మోడల్స్ ఉన్నాయి, నానా రకాల కలర్స్ ఉన్నాయి.
అన్ని విధాలైనటువంటి విగ్రహాలు చక్కగా ఈ సంవత్సరమే తయారు చేయబడి నిన్నగాక మొన్ననే అయినాయి పెయింట్స్. ఇంకా చూడండి కొన్నిటికి కళ్ళు కూడా తయారు కాలేదు. ఇంకో 2-3 రోజులలో ఈ కళ్ళు వేయడం కూడా అయిపోతుంది. ఈ 20 తారీఖు వరకు మొత్తం దాదాపుగా అన్ని పనులన్నీ పూర్తయిపోతాయి. ఇక్కడ శివ గణపతి ఈయన ఇదొక కొత్త మోడల్. ఇది శివ గణపతి. ఇవి కేవలం 5 ఉన్నాయి. ఈ విగ్రహాలు కేవలం 5 అంటే 5 ఉన్నాయి. అట్లా ప్రతి మోడల్కు 10 ఉంటాయి. ఆ 10టికి 10 కలర్లు ఉంటాయి. నాణ్యమైనటువంటి చేత, నాణ్యమైనటువంటి కలరు అన్నీ కూడా మనము దేవుణ్ణి పెడితే దేవుని యొక్క జీవకళ ఉట్టిపడాలి. అలా ఉంటుందండి. ఇంకా బయట కూడా చాలా ఉన్నాయి గాయస్, మీకు మోడల్స్ చూడటానికి చాలా కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే వర్షం కొడుతుందని చెప్పేసి ఇప్పుడు కవర్లు ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఈ కవర్లు తీస్తే చాలా మళ్ళీ ఫిట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా ఓకే గాయస్, వీడియో చూపించాను అనుకుంటా. మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్. ఓకే.